హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే ఈ ముగ్గు నేను మా ఇంటి ముందు వేశాను. ధనుర్మాసం కదండి, అందుకే ఈ గీతల ముగ్గు అయితే వేస్తున్నాను. గీతల ముగ్గు వేయాలంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే లైన్స్ సరిగా రావు, ఎలా వేసుకోవాలని. బిగినర్స్ వేసేవాళ్ళు ఆల్రెడీ చాలా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా లైన్స్ వేసేస్తారు. బిగినర్స్ మాత్రం చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలా డాట్స్ పెట్టేసి వేసుకోండి, చాలా ఈజీగా వస్తుంది. ఇది ఏం లేదండి, సింపుల్గా 5 డాట్స్ పెట్టేసుకొని ఒకటి వచ్చే వరకు పెట్టుకోండి. అలా 2 బాక్సెస్ గీసేసుకోండి. నేను ఫస్ట్ చూపించాను కదా, సేమ్ అదే విధంగా 2 బాక్సెస్ గీసేసుకోండి. వాటి కార్నర్లు కలిపేసేసేయండి. కార్నర్స్ కలిపేసిన తర్వాత ఆ 2 బాక్స్ కార్నర్స్ కలిపేసేయండి. కలిపేసిన తర్వాత పైన బాక్స్ మీదకి వెళ్ళి మళ్ళీ ఒక 3 లైన్స్ అనేది వేసుకోండి. ఆ 3 లైన్స్ని కార్నర్స్కి కలిపేసుకోండి. అప్పుడు మనకు లోటస్ ఫ్లవర్స్ లాంటివి వస్తుంది. మనం అలా కార్నర్స్ అనేవి కరెక్ట్గా కలుపుకుంటే మనకు లోటస్ అనేది ఏర్పడుతుంది. ఆ లోటస్లు అనేవి అన్నీ ఒకే రకంగా వచ్చేలా చూసుకోండి. తర్వాత ఈ డిజైన్ అనేది నేను అట్రాక్షన్ కోసం వేస్తున్నాను. మీకు నచ్చితే వేరే ఏదైనా ఫ్లవర్ కానీ ఏదైనా వేసుకోండి. బిగినర్స్కి లైన్స్ అనేవి సరిగా రావు కాబట్టి ఇలా డాట్స్తో పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. ఇలా వేసిన తర్వాత నేనైతే ఇప్పుడు సైడ్ డిజైన్ అయితే వేస్తున్నాను. సైడ్ బార్డర్ డిజైన్స్. ముగ్గు ఎంత ముఖ్యమో సైడ్ బార్డర్ కూడా అంతే ముఖ్యం. ముగ్గుకు తగ్గట్టుగా సైడ్ బార్డర్ అనేది సెలెక్ట్ చేసి వేసుకోండి. ఎందుకంటే ముగ్గు రకం వేసుకొని ఇప్పుడు ఇక్కడ గీతల ముగ్గు వేసుకొని ఇక్కడ ఫ్లవర్స్ వేస్తే బాగోదు. అందుకే ఆ గీతల ముగ్గుకు సంబంధించిన డిజైన్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని అలా వేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే సెలెక్ట్ చేసుకొని వేసుకోండి. చాలా ఈజీ బార్డర్ అండి, చాలా ఈజీగా వస్తుంది. అలా ఒక లైన్ గీసేసుకొని పైన ఒక చంద్రవంక కింద ఒక చంద్రవంకకి పెట్టేసుకొని వాటిని కలిపేసుకోవడమేనండి. నేనైతే మామూలుగా కొన్ని కలర్స్ తీసుకొని నింపేసుకుంటున్నాను. లైన్స్ ముగ్గులో అయితే కలర్ అనేది ఫిల్అప్ చేయరాదండి, ఎక్కడైనా గ్యాప్ ఉంటే మాత్రమే ఫిల్అప్ చేసుకోవాలి. అలాగే నేను ఫిల్అప్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఎల్లో కలర్ తీసేసుకొని ఆ స్మాల్ ఫ్లవర్స్ లాంటివి ఉంది కదా అందులో వేసేసుకున్నాను. లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి కదా అందులో రెడ్ కలర్స్ నింపుతున్నాను. మీరు గీత అనేది వంకరగా పోవద్దంటే పిండి అనేది ముగ్గు పిండి కొంచెం తక్కువగా తీసుకొని వేసుకోండి. అప్పుడైతే గీత అనేది వంకర పోదు, ఇంకో గీత అనేది పడదు. లేదంటే ముగ్గు హెవీగా తీసుకున్నాం అనుకోండి, గీత అనేది వంకర వెళ్ళిపోతుంది. ముగ్గు కొంచెం కొంచెం తీసుకోండి, అప్పుడు ముగ్గు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను అవి దీపాల్లాగా పెట్టేసుకొని వాటికైతే అలా పెడుతున్నాను. ఈ ముగ్గు అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వేరే డిజైన్స్ ఇంకా వేరే విధంగా వేయాలనుకుని నాకు కామెంట్లో కూడా పెట్టండి, నేను కూడా ట్రై చేస్తాను. సైడ్ బార్డర్స్ హెవీగా ముగ్గు అనేది హెవీగా ఉంది, సైడ్ బార్డర్ సింపుల్గా ఉంది కాబట్టి అలా మామూలుగా పసుపు వేసి కుంకుమ పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్. మీ ఇష్టం, మీరు ఆ బార్డర్స్ కూడా కలర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ముగ్గుని సబ్స్క్రైబ్ చేసుకోండి.